నెల 27 నుంచి మొదలయ్యే వినాయక చవితి వేడుకలను నియోజకవర్గం ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వినాయక చవితి పండగ ఉత్సవాలు పురస్కరించుకొని శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీలు ముస్లిం కమిటీ సభ్యులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ఎవరు వివాదాలకు తావివ్వకుండా పరస్పర సహకారంతో పండుగను జరుపుకోవాలని సూచించారు। అలాగే పోలీసులకు ప్రజలందరూ సహకరించాలని, వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు। ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలకు ప్రాధాన్యతనిచ్చి సమాజంలో ఐకమత్యం చాటాలని పిలుపునిచ్చారు। అనంతరం సిఐ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ విగ్రహాల ఏర్పాటుకు స్థానిక పోలీస్ స్టేషన్లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు। రాత్రి సమయాల్లో మండపాలకు రక్షణగా కమిటీ సభ్యులు బాధ్యత తీసుకోవాలన్నారు। రాత్రి సమయాల్లో పెద్ద శబ్దాలతో డీజేలు నిర్వహించరాదని సూచించారు। యువత నిమజ్జనం సమయంలో మత్తు పానీయాలు సేవించి అల్లర్లు ఘర్షణలకు తావివ్వకుండా నిమజ్జనాన్ని చేసుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ఆ రోజు ఒక రోజుగా తీసుకుంటాము, నెక్స్ట్ డే రెండో రోజు, మరుసటి రోజు మూడో రోజు మధ్యాహ్నం లోపల ఎత్తాం కాబట్టి 2 రోజులు అయిపోయి 3వ రోజే ఎత్తేస్తాం నిమజ్జనం చేయడంలో భాగంగా। రకరకాల వైవిధ్యభరితమైన పండుగలన్నీ కూడా ఈ దేశంలో అందరూ అన్యోన్యంగా జరుపుకుంటారు, మత సామరస్యంతో ఉంటారు। ఏ దేశంలో కూడా ఇన్ని రకాల ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, వ్యవహారాలు, జానపద రీతులు ఎక్కడ కూడా లేవు। అయినా కూడా ఎక్కడో చెదురుమదురు అంటే దాదాపు 140 కోట్ల ప్రపంచంలోనే మనమే అత్యధికమైన జనాభా ఉన్న దేశం, చైనాను కూడా మించిపోయినాం। ఇంత జనాభా ఉన్న దేశంలో ఒక ఇంట్లోనే ఒకరిద్దరు ఉంటే ఆటోమేటిక్గా అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి। కానీ ఇన్ని రకాల వైవిధ్యభరితమైన ఆచార సాంప్రదాయాల వ్యవహారాలున్న వారి మధ్యలో అక్కడక్కడ రావచ్చునేమో కానీ ఈ ఆలూరు తాలూకాలో ఇప్పటికీ 1-2 చెదురుమదురు సంఘటనలు, అది కూడా ఒలగుంద గ్రామంలో తప్ప ఎప్పుడు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరగలేదు। వాటికి తగ్గట్టుగా ఎవరైనా అట్లాంటి అవాంఛనీయ కార్యక్రమాల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం